పొలిటికల్ రాజధానిగా పేరుగాంచిన బెజవాడలో సరికొత్త జగడం. లెఫ్ట్ వర్సెస్ రైట్ గా మారిన ఈ ఎపిసోడ్లో సామాన్యుల భావోద్వేగాలు ముడిపడి ఉన్నాయి. వ్యాపార కేంద్రానికి కేరఫ్ అయ్యి రాజకీయ ధర్నాలకు వేదికైన ఆ ప్రాంతం పేరు మార్పుపై నయాలొల్లి మొదలైంది. ఇంతకీ ఏంటా ఏరియా, ఏంటా వివాదం? విజయవాడ ఈ పేరు చెప్పగానే ఇంద్రకీలాద్రి, కృష్ణానది పరవళ్లు, బెన్ సర్కిల్, ఏలూరు రోడ్, బందర్ రోడ్, లెనిన్ సెంటర్ ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఇప్పుడు వీటి గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, లెనిన్ సెంటర్ ఇప్పుడు రాజకీయ రచ్చ రాజేస్తోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ బాధ్యతలు చేపట్టగానే లెనిన్ సెంటర్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. లెనిన్ కు భారతదేశంతో ఎటువంటి సంబంధం లేదని జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన విశ్వనాథ సత్యనారాయణ గౌరవార్థం ఈ మార్పు చేయాలని వాదించారు. దీనిపై వామపక్ష పార్టీల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయవాడలోని లెనిన్ సెంటర్ కమ్యూనిస్టు భావజాలంతో సంబంధం ఉన్న ఒక చారిత్రక స్థలం. 1987లో 12.6 అడుగుల లెనిన్ విగ్రహం ఈ ప్రాంతంలో నెలకొల్పారు. ఇది భారతదేశంలో అరుదైన లెనిన్ విగ్రహాల్లో ఒకటిగా ఉంది. అంతేకాదు, కమ్యూనిస్టు సిద్ధాంతానికి విజయవాడ ఒక కేంద్రంగా ఉండేది. అప్పట్లో కొన్ని ప్రాంతాలకు ఇలా కమ్యూనిస్టు మహానుభావుల పేర్లను పెట్టారు. అందులో భాగంగా బీసెంట్ రోడ్ను ఆనుకుని ఉన్న లెనిన్ సెంటర్కు ఎంతో పేరుంది. ఒక్క విజయవాడ వాసులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లెనిన్ సెంటర్ అంటే ఒక గుర్తు. ఈ ప్రాంతంలో ఎక్కువగా వస్త్ర దుకాణాలతో పాటు అనేక వ్యాపార కేంద్రాలకు ఇది సెంటర్. కాలక్రమంలో కవి సామ్రాట్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, తెలుగు సాహిత్యవేత్త, కవి విశ్వనాథ సత్యనారాయణ విగ్రహాన్ని కూడా ఇదే ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆ ఇద్దరు మహనీయుల వర్ధంతి, జయంతి కార్యక్రమాల సమయంలో ఆయా విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్ విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా లెనిన్ సెంటర్ ప్రాంతంలోనే ఉన్న విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి నివాళులర్పించిన మాధవ్ ఈ ప్రాంతానికి లెనిన్ పేరు తొలగించి విశ్వనాథ సత్యనారాయణ సెంటర్గా పిలవాలని పిలుపునిచ్చారు. అంతటితో ఆగకుండా బాధ్యతల స్వీకారోత్సవ కార్యక్రమంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం వివాదంగా మారింది. ఇతర దేశస్థుడైన లెనిన్ మన దేశానికి చేసిన సేవలు ఏమీ లేవని, మన తెలుగు రాష్ట్రం కోసం, తెలుగు భాష కోసం పరితపించిన విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టడమే సముచితమని వ్యాఖ్యానించారు. మాధవ్ వ్యాఖ్యలపై సిపిఐ రామకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. లెనిన్ అనే వ్యక్తి కార్మికులకు అండగా ఉంటూ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, చరిత్ర తెలుసుకోకుండా మాధవ్ వ్యాఖ్యలు చేయడం సరికాదని కౌంటర్ ఇచ్చారు. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగు భాష వైభవం, కీర్తి కిరీటంలా ఎగరాలని చెప్పి ఆయన కోరుకున్నారు. కనుక ఆయనకి నివాళులర్పించి ఇవాళ ఆ యొక్క ప్రాంతం పేరు లెనిన్ సెంటర్ గా నామకరణం చేయడం జరిగింది. లెనిన్ కి మన ప్రాంతానికి ఏమిటి సంబంధం అని అడుగుతున్నాను. ఆ సెంటర్ కి విశ్వనాథ సత్యనారాయణ గారు పెట్టాలి అని చెప్పి మా యొక్క కోరిక. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే కోట్లాది మంది కష్టజీవులు ఉన్నారో, కార్మిక వర్గం ఎక్కడున్నా సరే లెనిన్ సంబంధము, కార్మిక వర్గం అంతా కూడా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి కార్మిక వర్గ నాయకత్వంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఆ రకంగా కార్మికుల హృదయాలను చూడగొన్న వ్యక్తి మరి మాధవ్ తెలుసు లేదని నాకు తెలియదు. మాధవ్ చేసిన ప్రతిపాదనపై ప్రజల నుంచి, ఇతర పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎప్పటి నుంచో లెనిన్ పేరు ఉండగా ఇప్పుడు మరో కవి పేరు పెట్టాల్సిన అవసరం ఏముందని సిపిఎం నేత బాబురావు ప్రశ్నిస్తున్నారు. అయితే మాధవ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని బీజేపీ నేతలు అంటున్నారు. గతంలో అభ్యంతరం లేదు కాబట్టి లెనిన్ పేరు పెట్టారని, ఇప్పుడు మన తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ పేరు పెట్టేలా ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నారు. లెనిన్ సెంటర్కి ఎవరో పేరు పెట్టలా, జనమే వాడుకలో పిలవటం ప్రారంభించారు. ప్రజలు నిర్ణయించుకున్న దాన్ని కాదనడానికి మాధవ్ గారు ఎవరు, మిగతా వాళ్ళు ఎవరు? దీన్ని ఎవరు మార్చే అధికారం లేదు. దానికి తోడు విశ్వనాథ సత్యనారాయణ గారు విజయవాడకి చిరపరిచితులు, రాష్ట్రమంతా ప్రముఖ కవి, అందరి గుర్తింపు ఉన్న ఆయన. మాధవ్ గారు చెప్పకుండానే విజయవాడలో ఎప్పుడో ఆయన వీధులకు పేర్లు పెట్టారు విశ్వనాథ సత్యనారాయణ గారి పేరుతో. పివిఎన్ మాధవ్ గారు చెప్పినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారి సెంటర్ ఏదైతే ఉందో, కాంస్య విగ్రహం ఏదైతే ఉందో, ఆ యొక్క సెంటర్ని పూర్వం పిలుస్తున్నటువంటి లెనిన్ సెంటర్ని మార్చి విశ్వనాథ సత్యనారాయణ గారి సెంటర్గా మార్చడానికి మేమంతా కూడా పూర్తిగా వారికి అనుకూలంగా ఉన్నాము. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఏదో దేశాల్లో ఉన్నటువంటి లెనిన్ గారి పేరు మన భారతదేశంలో వాడాల్సినటువంటి అవసరం లేదు. విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సుపరిచితం లెనిన్ సెంటర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో విశ్వనాథ సత్యనారాయణ పేరును మార్చాల్సిన అవసరం ఏముందని
నగరవాసులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది అనవసరమైన వివాదం, దేశానికి ఉపయోగపడేది కాదు, ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది కాదు. ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి బీజేపీ అధ్యక్షుడు ఇంకా రాష్ట్రానికి ఎటువంటి సమస్యలు లేనట్టు, కార్మికులకు సమస్యలు లేనట్టు, రైతులకు సమస్యలు లేనట్టు అభివృద్ధి విషయాల గురించి మాట్లాడి చర్చ జరిపితే దేశానికి రాష్ట్రానికి ఉపయోగం. లెనిన్ విదేశాడు కాదు, ప్రపంచంలోనే ఏదైనా కష్టజీవులకి కార్మికులకి ఏదైనా ఇబ్బంది వస్తే లెనిన్ ఆశయాల్ని తూచా తప్పకుండా అమలుపరచాలని చెప్పి అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం ప్రజలు కూడా కోరుకుంటారు. అందుకనే లెనిన్ని పక్కన పెట్టి ఇంకోళ్ళ పేర్లు అనేది ఉచ్చరించడం సరైనది కాదు. చరిత్ర చదువుకోవాలి. విజయవాడలో లెనిన్ సెంటర్లో లెనిన్ విగ్రహం పెట్టి 35 ఏళ్లకు పైగా అవుతోంది. అక్కడ లెనిన్ విగ్రహం ఉంది కాబట్టి ప్రజలు అలా పిలవడం ప్రారంభించారు. అయితే మాధవ్ ఒక్కసారిగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో వివాదం రాజుకుంది.